నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతిపై వైసీపీ ఇలాగే అబద్దాలు కొనసాగిస్తే ఈసారి 11 సీట్లు కూడా రావని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి హ్యాపీనెస్ట్ గృహాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రాజెక్టుల కంటే తక్కువేనని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 2 వాగులపై 69 బ్రిడ్జీలు కడుతున్నట్లు మంత్రి వివరించారు. వర్షాకాలం ఎక్కడా నీరు నిల్వకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఎక్కువ జేసీబీలను పెట్టి పనులు పూర్తి చేయాలన్నారు. మనం కట్టే అనేక భవనాలు ఐకానిక్ అని, అందుకే వాటికి ఖర్చు ఎక్కువగా ఉందని నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఎక్కడైనా ఐకానిక్ అనేది 16,000, 17,000 అవుతుంది, 18,000 అవుతుంది. ఈరోజు పార్లమెంట్ తీసుకోండి, పార్లమెంట్ ఏదైతే కట్టారో దానికి 16,916. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఇలా ప్రజలకు కానీ అబద్ధాలు చెప్తూ పోతే ఆ 11 సీట్లు మేలవు. నేను చాలా క్లియర్ చెప్తున్నా. మీరు డేటా కంపేర్ చేసి చెప్పండి. హ్యాపీనెస్ట్ కరెక్ట్గా అరగంటలో ఫిల్ అయిపోయినాయి. హ్యాపీనెస్ట్ ఆ రోజు ఓపెన్ చేస్తే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్, దాని కాస్ట్ 3,393 రూపాయలు చదరపడికి మాత్రమే. ఇట్ ఈస్ ఎ రెసిడెన్షియల్. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, గజిటెడ్ 27.22 లక్షల చదరపడుగులు, దానికి 3,684 రూపాయలే. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బొద్దింక ఇల్లంతటిని కలుషితం చేసినట్లే రాజకీయాలను జగన్ పొల్యూట్ చేశారని జిల్లా అధ్యక్షులు లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లీశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. జగన్ సైకో స్థాయి నుంచి బొద్దింక స్థాయికి దిగజారని ధ్వజమెత్తారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేక డీఎస్సీలో అక్రమాలంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తూ యువతను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలుకు వెళ్లి వచ్చినా ఇంకా బుద్ధి రాలేదని, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాము కూడా అదే స్థాయిలో సమాధానమిస్తామని మాణిక్యరావు తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాల్లో బొద్దింకలాంటివాడు. అతను వచ్చిన తర్వాత రాజకీయాల్ని కలుషితం చేయటం, రాజకీయాల్లో మత సంస్కృతి తీసుకురావటం, రాజకీయాల్లో యువతని పెడదవ పట్టించడం, రాజకీయాల్లో మొత్తం గంజాయి బ్యాచ్ని తయారు చేయటం, రాజకీయాల్లో మొత్తం కలుషితం చేయటం, రాజకీయాల్ని కలుషితం చేయటం, అభివృద్ధి లేకుండా చేయటం, విధ్వంసం చేయటం. నిజంగా తనకు తాను బొద్దింకని చెప్పుకున్నందుకు ఆ జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఈరోజు అర్థమైనటువంటి పరిస్థితి. జగన్ మద్యం కుంభకోణంలో పీకల లోతు వరకు మునిగిపోయారని డేగల ప్రభాకర్ ఆరోపించారు. జగన్ మాటలను వాళ్ల పార్టీ నాయకులు వినడం లేదని, ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పారు. ఈ రోజున ప్రజలు జగన్ మాటలు నమ్మే పరిస్థితి లేదు, ఆయన మాటకు విలువ లేదు. ఈ రోజున ఒక మాట అంటాడు, రేపు ఒకటి అంటాడు, దానికి దీనికి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించి ఇతను అర్హత లేదు, సీఎం పదవికి అర్హత లేని వ్యక్తిగా భావించే మరి 90% సీట్లు ఇచ్చారంటే అంతకన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేని అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూకు ఏమాత్రం మోడీ సరికాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ 120 ఏళ్లు పరిపాలన చేసినా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేరని చెప్పారు. లక్షల కోట్ల రూపాయల అప్పు చేయడమే మోడీ గొప్పతనమని విమర్శించారు. మోడీ వ్యాపారాల కోసం దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. అదేవిధంగా గత 12 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలనలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరిగిందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు
300 రెట్లు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, రైతుల ఆత్మహత్యలు, పెద్ద ఎత్తున జరిగిన రైలు ప్రమాదాల గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎల్ ఈశ్వరరావు, డాక్టర్ జాన్ బాబు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. నోరు విప్పి పాత్రికేయ మిత్రులతో ఒక ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి ఒక అసమర్థత ప్రధాని 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడంట. నెహ్రూ గారితో నీకు పోలిక, నక్కకి నాగలోకానికి అంతన్న తేడా. నీ జీవితకాలం నెహ్రూని ఎప్పుడు నువ్వు సరి సమానం కాలేవు. దేశానికి భారతీయులకు 36 కోట్ల మంది 40 కోట్ల మంది జనాభాకి ఆహార ధాన్యాలు లేనటువంటి పరిస్థితిలో ఆయన ప్రధానమంత్రి అయితే బర్మా నుంచి మనం గోధుమలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి, బర్మా నుంచి వచ్చినట్టు గోధుమలతో భారత జాతి కడుపు నింపుకున్న పరిస్థితి. అటువంటి దేశాన్ని ఇవాళ 140 కోట్ల మంది ఉన్నప్పటికి కూడా ఆహార ధాన్యాలు మన ధాన్యాగారంలో ఇవాళ నిండా ఉన్నాయి. అవసరమైతే ప్రపంచానికి సహాయం చేసే స్థాయికి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయం కాదా? పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ రంగానికి, రైతాంగానికి పరిశ్రమలు తీసుకోండి. మీరు ఈ దేశంలో ఏ పెద్ద పరిశ్రమలు తీసుకున్నా అది ఆయన తీసుకున్నది కదా. బిహెచ్ఎల్ కానీ ఇవాళ రక్షణ రంగంలో ర్యాకెట్లు తయారు చేస్తున్నామంటే ఆయన తీసుకున్నటువంటి ఆ రోజు రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆ కర్మాగారాలు, ఆ పరిశ్రమలు ఇవాళ ర్యాకెట్లు తయారు చేసుకుంటున్నాం. ప్రతిదీ 12 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 190 లక్షల కోట్ల రూపాయలు ఈ భారతదేశం మీద ఈ గడిచిన 12 సంవత్సరాల్లో అప్పు చేయడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి అప్పు ప్రతి పౌరుడి మీద 2 లక్షల రూపాయల అప్పు ఉంది. మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? ఇవన్నీ మాట్లాడకుండా, ఇవన్నీ చెప్పకుండా, ఇవన్నీ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులుగా, వాళ్ళనేమో పాకిస్తాను వాళ్ళేదో వాళ్ళని అభిమానించే వాళ్ళలాగా, అర్బన్ నక్సలైట్లుగా అంటే ప్రశ్నిస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. ప్రశ్నించడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. ప్రశ్నిస్తే వాళ్ళు పాకిస్తాన్, ప్రశ్నిస్తే వాళ్ళేమో అర్బన్ నక్సలైట్, ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ తెలిపారు. గుంటూరులో బీజేపీ నేతలు వల్లూరు జయప్రకాష్ నారాయణ, తిరుపతిరావు, స్వరూపారాణి, గంగాధర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కారణం ప్రధాని మోడీ విధానాలే అని జయప్రకాష్ నారాయణ చెప్పారు. పేదలకు ప్రత్యేక పథకాలను అందిస్తూ సుపరిపాలన అందించిన ఘనత మోడీదని పేర్కొన్నారు. కేంద్ర సహాయంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ది పదంలో దూసుకుపోతుందని జయప్రకాష్ నారాయణ అన్నారు. అవినీతి, అరాచకాల వల్లే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని, ఇంకా తప్పుడు విధానాలను ఆ పార్టీ కొనసాగించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పూర్తి సహాయ సహకారాలతోటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా కంకణం కట్టుకొని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రపంచంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఇవాళ మనకి మెట్రో రైళ్లు కానివ్వండి, వందే భారత్ రైళ్లు కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, మనకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు కానివ్వండి, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లు కానివ్వండి, మనకు సంబంధించినటువంటి షిప్ యార్డులకు కానివ్వండి, ఏ రకమైనటువంటి నిధులు ఇస్తూ ఉన్నారో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా వెళ్తుందని మాటిచ్చి 2024లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 2 ఏళ్ల పరిపాలనలో నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా 5 సంవత్సరాల విధ్వంసం నుంచి ఇవాళ అభివృద్ధి బాటన పడుతున్నటువంటి పరిస్థితి కేవలం ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క 12 సంవత్సరాల పరిపాలనలో ఈ 2 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ఒక సువర్ణ అధ్యాయంగా మనందరం కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఇవాళ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆడబిడ్డ నిధి ఎక్కడా అని నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ప్రశ్నించారు.
గుంటూరులో ఆమె మీడియాతో కూటమి ఎన్నికల మేనిఫెస్టో బోగస్ అన్నారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో తన అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన నవరత్నాల పాలనను చూసి చంద్రబాబు ఒడ్డు తెచ్చుకోవాలని అన్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ఈ వ్యత్యాసం ఇక్కడే కనిపిస్తుంది. ఆసరా, చేయూత, చేదోడు, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అలాగే భరోసా, 0 వడ్డీ, ఇవన్నీ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా ఎవరెవరు అర్హతగా ఉన్నారో వాళ్ళందరికీ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మరి మీరు ఆయన ట్రాన్స్పరెన్సీగా ఇచ్చారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడలేదు, ప్రతి ఒక్క సామాజిక వర్గంకి ఇచ్చారు. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? ఒక్క పెన్షన్ కూడా మీరు ఇవ్వలేకపోయారే, కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోయారే. మరి మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఎందుకు? ఇంకా ఈ ప్రభుత్వం నిజంగా చెప్తే విఫలమైన ప్రభుత్వం, ఫెయిల్యూర్ ప్రభుత్వం. మీరు చెప్పుకుంటున్న సూపర్ 6 అంటున్నారు చూడండి, దిస్ ఈజ్ టోటల్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ విచ్ ఈస్ రన్నింగ్ రైట్ నౌ. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో తెనాలి నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి 1225 కోట్లు వెచ్చించినట్లుగా మంత్రి తెనాలి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 981 కోట్ల సంక్షేమ పథకాలకు 243 కోట్లు అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చు చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 29 మంది రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం 5302 మంది రైతుల నుండి 31,836 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 75.49 కోట్లు చెల్లించిందన్నారు. గంజాయి రైత తెనాలి లక్ష్యంగా పనిచేస్తూ 90% వరకు గంజాయి వినియోగాన్ని తగ్గించామని, మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. ఎంత అహంకారమైన పోరాటం, ప్రజలపైన వాళ్ళు చూపించిన ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా పనిచేసిన విధానం, ప్రజలు అంతిమంగా తిరిగినప్పుడు తీర్పు ఎట్లా ఉంటుందో తెనాలి ప్రజలు చూపించారు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి, ఆ రోజు ఐతనగర్లో జరిగిన సంఘటన. ఒక సామాన్య ఓటర్గా సుధాకర్ గారు అనే వ్యక్తి ఆయన పోలింగ్ బూత్లో నిలబడినప్పుడు ఏ విధంగా అహంకారంతో ఆనాటి శాసనసభ్యుడు ప్రవర్తించారు, అక్కడున్న వ్యక్తులు ఏ విధంగా ఆయన పైన దాడి చేశారు. ఆ రోజు నుంచి ఆయన పడిన కష్టాలు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే తపన తప్ప ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఇవి నాటి వార్తలు. నమస్కారం.